హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. అందరూ బాగున్నారు కదండి? డెఫినెట్గా బాగానే ఉంటారు. నేను కూడా అంతే, చాలా చాలా బాగున్నాను. ఈరోజు కూడా మీకోసం బ్యూటిఫుల్ శారీస్, కంఫర్టబుల్ శారీస్ అండ్ ఇంకా అఫోర్డబుల్ రేంజ్లో ఉండే శారీస్ అన్ని తీసుకొచ్చాను అనమాట. కంఫర్టబుల్ రేంజ్ అంటే కంఫర్టబుల్ రేంజ్. ఇదిగోండి, ఈ చీర చాలా పాపులర్ అయిన ఫ్యాబ్రిక్ అండ్ చాలా ట్రెండ్. మన దగ్గర ఎన్ని డిజైన్స్ అమ్మినా కూడా ఇంకా వీటికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ట్రై చేస్తాము. ఎంత చూసినా నాకు ఈ బాందిని ప్లస్ కలంకారీ ఫ్యాబ్రిక్ కాంబినేషన్ నచ్చుతుంది. బట్ బ్యూటిఫుల్ కలర్స్ మాత్రం మీకు అష్యూరెన్స్ ఇస్తాను. ఈ కంఫర్ట్ ఎలాగో ఉంటుంది. అసలు సింగిల్ ప్లీడ్ కుచ్చులు పెట్టుకుంటే చక్కగా ఎట్లా ఉంటుంది, సింగిల్ ప్లీడ్ అయినా సరే ఎంత బాగుంటుంది. అండ్ అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ చీర చూపించే చెప్తాను. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ సేమ్ పళ్ళు ఏది వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుందండి. అదే ప్రింట్ బ్లౌజ్. ఇంకో పళ్ళు వేసాను కదా, ఇదే బ్లౌజ్. మళ్ళీ గ్రీన్ బార్డర్ కూడా వచ్చిందండి దీనికి. ఇంత చేసి 1400కి ఆల్ సీజన్, ఆల్ వెరైటీస్ అంటే మేము ఆల్ సీజన్ శారీస్ అని చెప్పొచ్చు, ఆల్ పర్పస్ శారీ అని చెప్పొచ్చు దీన్ని. సో ఇలాంటి చీరలు ఇంకా ఇంకా చాలానే చూపించబోతున్నానండి మన వీడియోస్లోని. ఇంకా చూస్తూ ఉండండి. అందుకనే ఛానల్ని ఈ మధ్య నా అటెన్షన్ గాయత్రి జితి మీదకి వెళ్ళిపోయిందనో ఇంకోటనో మాకు కొంచెం వ్యూవర్షిప్ తగ్గింది. చూసేవాళ్ళు కూడా అమ్మేవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు మా దగ్గర. కొనేవాళ్ళ కంటే కూడా అమ్మేవాళ్ళు ఎక్కువ చూస్తారో తెలుసు నాకు. సో ఏంటంటే డిజైన్స్ కానీ, క్వాలిటీ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ తగ్గలేదండి. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇంకా శ్రద్ధ పెట్టి చేస్తున్నాను నేను. ఎందుకంటే పోటీ చాలా వచ్చింది. పోటీని కూడా తట్టుకోవాలి కదండి మేము కూడా, అందరం కూడా. ఎంత ఇందులోకి ఎంత ముందు వచ్చినా కూడా యంగ్స్టర్స్ వస్తూనే ఉన్నారు, అందరూ వస్తూనే ఉన్నారు. కాబట్టి నేను ఇంకా శ్రద్ధ పెట్టి చాలా పర్టికులర్గా రేట్లతో పాటు కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ అన్నీ బాగుండేలాగా, మీకు ప్యూర్స్ కూడా కావాలని అడుగుతున్నారు కాబట్టి ప్యూర్స్ కూడా ఉండేలాగా శ్రద్ధ పెట్టి తీసుకొస్తున్నాను. కాబట్టి మా ఛానల్ని చూడడం మానేయొద్దు, చూడండి. ఎప్పుడు ఎలా ఆదరించారో అట్లాగే జితికి ఎంత శ్రద్ధ పెడుతున్నానో హైదరాబాద్ స్టోర్కి, గాయత్రికి అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నానండి. సో అందరికీ ఒక అపోహ ఉంది, నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను, రాజమండ్రిలో లేను అని. లేదు, ఇక్కడ అక్కడ రెండు ఉంటాను, రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాము. సో అందులో భాగంగానే మీకు డిజైన్స్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. సో అందులో భాగంగానే ఇది కూడా వైలెట్ కలర్ శారీ అండి. ఇది జూట్ చందేరి వైలెట్ కలర్ శారీకి టిష్యూ, లైట్ టిష్యూ బార్డర్ వచ్చింది కదా, బీజ్ కలర్. సో ఇదే బీజ్ కలర్ తోటి వచ్చిన బాందిని డిజైన్, ప్రింట్, కలంకారీ, పెన్ కలంకారీ ప్రింట్. పెన్ కలంకారీ ఏం కదా, ఇక 1400కి పెన్ కలంకారీ వచ్చేస్తుంది ఏంటి, ఓ పువ్వు కూడా వేసేవారు పెన్ కలంకారీ 1400కి వేయమంటే. సో డిజిటల్ ప్రింట్ అనమాట ఇది. సో ఇది బ్లౌజ్ 1400లో ఉంది. కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా అసలు అదిరిపోయినాయి. కంఫర్ట్ చెప్పడం కనీసార్లు చెప్పింది మనం విధించడం, కంఫర్ట్ చాలా బాగుంటుంది 1400. సో ఇదండి, ఇది రామా బ్లూ. గ్రీన్ నేను రెండు దూరం నుండి చూసి రెండు ఒకటే అనుకున్నాను, బట్ నేను కట్టింది గ్రీన్ చాలా బాగుంది. ఇదేమో రామా బ్లూ. అండ్ ఇంకొకటి ఇప్పుడు చూపించాను కదా వైలెట్. రామా బ్లూ ఎంత బ్రైట్గా భలే బాగుంది, అన్నీ బాగున్నాయి. సో దిస్ ఇస్ ద వన్ విత్ బ్లౌజ్ తోటి, ఇది బోర్డర్తో కూడా ఉంటుంది. 1400తో ఉందండి. అండ్ ఇంకొకటి తెలుసు మీ అందరికీ, మనం ఫ్రీ షిప్పింగ్ చేసాము. షిప్పింగ్ ఫ్రీ, అదేదో మేమే పెడుతున్నాము. సో అన్నీ కూడా మీరు ఏదైతే చెప్తున్నామో ఆ కాస్టే, షిప్పింగ్ ఫ్రీ. ఈ శారీ కదా, ఏ శారీ అయినా సరే. హైట్ ఏమో 48 ఇంచెస్ హైట్ ఉంది. చాలా రీజనబుల్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. వాష్ కేర్ కూడా ఏమి ఉండదండి దీంట్లో, జస్ట్ మెషిన్ వాష్ చేసి ఆరబెట్టేసుకోవడం అంతే. సో ఇది చూడండి, ముంగా టస్సర్ జార్జెట్ ఉంటుంది కదా, టస్సర్ జార్జెట్కే ఇది నెక్స్ట్ వెర్షన్ అనమాట. సో ముందు వెర్షన్ అని చెప్పాలి. మంచి రెడ్ కలర్ పోల్కీ డాట్స్ జరీ బూటీస్ వీవింగ్ కి టెంపుల్ బార్డర్ అండి. టెంపుల్ బార్డర్ కి ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో, రెగ్యులర్ బార్డర్ కంటే కూడా ఇలా కావాలని. టెంపుల్ బార్డర్ ఇది, సింపుల్ టెంపుల్ బార్డర్ రెడ్ కలర్ కి. పైథనీ పళ్ళు, పైథనీ వీవింగ్ పళ్ళు. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజ్. సింగిల్ ప్లీడ్ వేసుకున్నా కూడా అదరగొట్టేయచ్చండి చీరని. 4500లో ఉందా, 4300లోనే ఉంది. టస్సర్ జార్జెట్, సెమీ టస్సర్ జార్జెట్, సెమీ అశ్వత్థామ కొంజరహ అన్నట్టు. ఎంత వినబడాలో అంతే వినబడేటట్టు చెప్తున్నాను నేను. టస్సర్ జార్జెట్ సెమీ ప్యూర్ ఏంటి, ప్యూర్ అయితే వెళ్ళిరండి. ఎక్కడ వస్తుంది, 25 నుంచి స్టార్ట్ అప్ టు 50-60 వరకు ఉన్నాయి. లిటరల్లీ చీరలు అంతే రేట్ ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ అండ్ కళ అండి, కళకి ఆ వర్క్మెన్షిప్ ప్యూర్కి దానికి దీనికి కాస్ట్ ఏంటంటే, ఇవి మెషిన్తో చేసేసేవన్నీ సెమీ మీద చేస్తారు. ఏదైతే హ్యాండ్ వర్క్మెన్షిప్ కళాకారులకి ఇచ్చే రేటు, నేత, వీవింగ్ ఛార్జెస్, ఇది ఒక రోజులో పవర్ లూమ్స్, ఒక రోజులో మెషినరీ దీంతో యూజ్ చేసేది, ఒక రోజులో 10 చీరలు తయారు చేయగలిగితే అది
నెల రోజులకు ఒక చీర తయారవుతుందండి. ప్యూర్స్, హ్యాండ్లూమ్స్, అందుకే వాల్యూ ఎక్కువ. అండ్ ఆర్ట్స్మెన్స్కి వాల్యూ ఇస్తారనమాట. అందుకని కాస్ట్ పెరుగుతుంది. దాంతోపాటు ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా. సింథటిక్కి ప్యూర్కి డిఫరెన్స్ ఉంటుంది కదండి. ప్యూర్ అంటే ప్యూరే, 100% ఆ ప్రొసీజర్ వేరు. గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి ఉన్నంత తేడా ఉంటుంది. మనకు అలా చెప్తే అర్థం అవుతుంది. బంగారం బంగారమే, సేమ్ అలాగే కనిపిస్తుంది. ఇంకొక డిజైన్లు రోల్డ్ గోల్డే. ఇది 100 రూపాయల్లో ఉంటే అది 1,00,000 రూపాయల్లో ఉంటుంది. అంత డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే అంతే. అమ్మో మీ దగ్గర రేట్లు ఎక్కువ అని సింపుల్గా అనేస్తారు. ఉంటుందంటే ఉంటుంది అంతే. రేటు ఎక్కువ కావాల్సి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. అందుకని మేము 2 కేటగిరీలు సెపరేట్ చేస్తాము. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. 2000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 4000, 5000, 6000, 8000, 10,000, 12,000 వరకు కూడా రాజమండ్రి గాయత్రి ఫ్యాషన్స్లో ఉన్నాయి. అలాగే 6,000 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 6 lakhs వరకు హైదరాబాద్లో ఉన్నాయి. జితి స్టోర్లో ఉన్నాయి. ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు వస్తారు. నేనే ఆశ్చర్యపోతున్నాను వచ్చి చూసి, హైదరాబాద్లో జితిలో వచ్చి చూసి. నేను స్టోరీ ఎక్కువ చెప్తున్నట్టున్నాను, బట్ ఊరికి అప్పుడప్పుడు చిట్ చాటింగ్ కూడా అవసరమే. జితిలో వచ్చి చూసి శారీస్ వచ్చి చూస్తూ ఏంటి తెలుసా, 2 lakh శారీస్ కాదు ఇంకా 5 lakhs లేవా అనుకొని వెళ్ళిపోతున్నారు. మాకు సరిపోదు 5 lakh శారీస్ కావాలని. కాబట్టి సొసైటీలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారండి. ఎవరి అవసరానికి వాళ్ళు. నేనున్నాను అనుకోండి, నా ఎఫోర్డబిలిటీ కొంతే ఉంటుంది. నేను ఇంతే కట్టగలను కదా అని చెప్పి మీ దగ్గర అన్ని రేట్లు ఎక్కువ, ఇంకెంత రేట్లు ఎక్కువ అంటే నాకు ఎక్కడ అవసరం ఉన్నాయో అవి నేను చూస్ చేసుకుంటాను. సో ఎవరి అవసరానికి తగ్గట్టు వాళ్ళ షాపుల్ని చూస్ చేసుకుంటారు. మేమైతే మీకు 2 రకాలు అందుబాటులో పెట్టాము. రెండిట్లో ఏది కావాలన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. సో అలాంటిదే ఈ చీర. దీని ప్యూర్ వెర్షన్ కూడా ఉంది మా హైదరాబాద్ స్టోర్లో. ఇది సెమీ వెర్షను, పైథని. ఇదే పైథని మునియా బార్డర్, సెమీ టస్సర్ విత్ గోల్డ్ బూటీస్తో వచ్చింది. అండ్ దిస్ మంచి డీటెయిల్డ్గా వచ్చిన డిజైన్, ట్రెడిషనల్ ఆకృతి బార్డర్ అంటారు, ఆకృతి డిజైన్ అంటారు దీన్ని. ట్రెడిషనల్ ఆకృతి డిజైన్ తోటి వచ్చింది, మునియా డిజైన్ తోటి. 2000లోనే ఉంది. మరి ఇదే ప్యూర్ అయితే తెలుసు మీకు ఎంత ఉంటుందో, నేను చెప్పను, మీకే తెలుసు. మీరే బోల్డ్ మంది ప్యూర్లు కొంటారు, సెమీ ప్యూర్లు కొంటారు. ఇక్కడ వాళ్ళే నాకు గాయత్రి నుంచి చూస్తున్న వాళ్ళే చాలా మంది జితికి వస్తున్నారు. జితిలో వాళ్ళే చాలా మంది మాకు క్యాజువల్ వేర్ కావాలన్నా, ఇలా కావాలన్నా మేము గాయత్రిలో తీసుకుంటామని చెప్తున్నారు. ఎంతమందో అంతమంది చెప్తున్నారు. సో దిస్ వైన్ కలర్ సెమీ టస్సర్ పైథనీ డిజైన్ వచ్చింది. 2000 ఉంటుంది. సో మళ్ళీ రెడ్ మీకోసం. ఈసారి డిజైన్ మారింది. ఇది కూడా టస్సా జార్జెట్టే, సెమీ టస్సా జార్జెట్, పోల్కీ డాట్స్, చాలా క్యూట్గా ఉండే పైథనీ బార్డర్. పైథనీ బార్డర్లో కూడా దీంట్లో ఫిగర్స్ వచ్చినాయి చూడండి. ఫిగర్స్ ఇవ్వండి, డియర్స్, ఫ్లోరల్, కుందేళ్ళు కూడా ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి. ట్రెడిషనల్ పైథనీ పళ్ళు వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది 4000లో ఉందండి. ఇది 4000లో ఉంది. ఇది రెడ్ అంటే బాగా బ్రైట్ రెడ్ కాదు. ఇది రెడ్కి దీనికి డిఫరెన్స్ చూస్తే తెలుస్తుంది. ఇది బాగా బ్రైట్ రెడ్, ఇది పీచ్లోకి వచ్చింది అనమాట. కొంచెం రెడ్లోనే బ్రైట్గా కాకుండా కాస్త పీచ్ ఇష్యూ రెడ్లోకి వచ్చింది. సో పళ్ళు తోటి కంఫర్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్లో ఉంది. 4000 ఉంది ఇది విత్ ఫ్రీ షిప్పింగ్. సో ఇవ్వండి ఈరోజు చీరలతో పాటు సోది కూడా నేను చాలా ఎక్కువ చెప్పాను. అప్పుడప్పుడు కొంచెం అట్లా కాన్వర్జేషన్ మీటర్ బెటర్ అని చిట్ చాటింగ్ అంటే 1 side అయిపోతుంది. పాపం మీకు అటు నుంచి లేదు. ఏమైనా ఉంటే టైప్ చేయండి. మెసేజ్లు కూడా మేము ఇప్పుడు ఓపెన్గానే పెట్టాం కదా. కొన్ని చూడడానికి బాగుంటాయి, కొన్ని చూడడానికి హర్టింగ్గా ఉంటాయి, కొన్ని చూడడానికి బాగా అనిపిస్తాయి. బట్ దేవుడి వల్ల పాజిటివ్ రిమార్క్సే ఎక్కువ ఉన్నాయండి. తెలుసు కాబట్టి మన గురించి తెలిసిన వాళ్ళు. సో ఎలా వచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. మేము కూడా అప్డేట్ అవుతాము, ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో మీకు తెలిసిందే స్టోరీ. Thank you so much for watching this video. Take care. Bye bye.